ఇలా మన గజ్వేల్కు మన కేసీఆర్ గారు మన గజ్వేల్కి ఎన్నో శాంక్షన్లు ఇచ్చారు. మన గజ్వేల్కు కేసీఆర్ గారు గడాలో 73 కోట్ల రూపాయలు ఇస్తే ఆ డబ్బులన్నీ క్యాన్సిల్ చేసిండ్రు. ఎస్డిఎఫ్ కింద 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ వాడు వచ్చినాక ఆ పనులు రద్దు చేసి ఇచ్చిన పైసల్ని వాపస్ తీసుకుపోయింది. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాడు ఓటడగాలే? నీ గడా పైసలు వెనకకు తీసుకున్నాం, నీ ఊర్లలో ఎస్డిఎఫ్ పైసలు వాపస్ తీసుకున్నాం, ఓటేయమని అడుగుతారా అని అడుగుతా ఉన్నా. हमारे बहनों, मुसलमान बहनों, थोड़ा ठहरना चाहिए आप लोग. आपके बारे में भी मुझे बोलना है. ఈ రకంగా ఒక్క హామీ కూడా చేయలేదు. అందువల్ల ఇవాళ మీ అందరిని నేను కోరేది ఒక్కటే, ఎప్పటికైనా ఈ గజ్వేల్కు గౌరవం తెచ్చింది కేసీఆర్, మన పేరు నిలబెట్టింది కేసీఆర్, మనకు మంచి నీళ్లు ఇచ్చింది కేసీఆర్, కాలువలలో నీళ్లు తెచ్చి చెరువులు నింపింది మన కేసీఆర్, బ్రహ్మాండమైన రోడ్లు వేసింది మన కేసీఆర్, అక్క చెల్లెలకు మహిళా భవనాలు కట్టింది మన కేసీఆర్, అన్ని కులాలకు సామూహిక భవనాలు కట్టింది మన కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్. ఆ కేసీఆరే మనకు శ్రీరామ రక్ష. బాగా ఆలోచించండి. ఇవాళ ఎట్టికైనా మట్టికైనా, వెనకటికో సామెత ఉంటది, ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలంటారు. ఇవాళ ఎట్టికైనా మట్టికైనా బీఆర్ఎస్ పార్టీకి ఈ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటది తప్ప ఈ కాంగ్రెస్ అనుకో బీజేపీ అనుకో ఉంటదా అని నేను అడుగుతా ఉన్నా. మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం, ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం.